కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి బార్ల యజమానులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బద్వేలులో తెల్లవారుజామున 5 గంటల నుంచే బార్లు మద్యం సప్లై చేస్తున్నాయి. దీంతో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచడమే కూటమి ప్రభుత్వ మద్యం పాలసీనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బార్ల యజమానులు భరితెగింపును అధికారులు అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి బార్ల యజమానులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బద్వేలులో తెల్లవారుజామున 5 గంటల నుంచే బార్లు మద్యం సప్లై చేస్తున్నాయి. దీంతో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచడమే కూటమి ప్రభుత్వ మద్యం పాలసీనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బార్ల యజమానుల భరితెగింపును అధికారులు అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి బార్ల యజమానులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బద్వేలులో తెల్లవారుజామున 5 గంటల నుంచే బార్లు మద్యం సప్లై చేస్తున్నాయి. దీంతో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచడమే కూటమి ప్రభుత్వ మద్యం పాలసీనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బార్ల యజమానుల బరితెగింపును అధికారులు అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, బార్ల యజమానులు ఇష్టానుసారంగా 24 గంటలు ఎప్పుడు పడితే అప్పుడు మద్యాన్ని అందుబాటులో ఉంచి ముత్తు ఉన్న వైనం కనిపిస్తుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే బార్లా తెరిచి మద్యాన్ని విక్రయిస్తున్నటువంటి విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యంగా బద్వేల్లో ఉన్నటువంటి స్వప్న బార్ తీరు నిర్వాహకం అయితే మరీ ఘోరంగా ఉంది. వాళ్ళు ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. కనీసం అధికారులను కూడా అధికారులు కూడా భయపడుతున్నటువంటి దాఖలాలు లేవు. మామూలుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. నాణ్యమైనటువంటి బ్రాండ్లు మద్యం ప్రియులకు అందించడంతో పాటు పూర్తిగా బెల్ట్ షాపులను రద్దు చేస్తాము, అలాగే కొన్ని సమయాల్లో నిర్దేశించిన సమయాల్లో మాత్రమే మద్యం విక్రయించే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అవన్నీ కూడా గుట్టదాఖలు అవుతూ ఉన్నాయి. నిజానికి ప్రభుత్వ జీవో ప్రకారం బార్లను ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మెయింటైన్ చేయాలి. అలాగే మద్యం షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేయాలి. కానీ మద్యం షాపుల్లో రేట్లు తగ్గించి ప్రభుత్వం అమ్మడం ద్వారా బార్లకు ఆదాయం రావట్లేదు. దాంతో మద్యం షాపులు ఎప్పుడైతే క్లోజ్ లో ఉంటాయో, అంటే ఉదయం 10 గంటల లోపల వీలైనంత మద్యాన్ని అమ్ముకోవాలన్నది బారు యజమానుల ప్లాను. అందుకే ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు బార్లు తెరిచి ఉన్నారు. అలాగని 11 గంటలకు రాత్రి క్లోజ్ చేస్తున్నారా అంటే అది లేదు. 12, 1 గంట వరకు కూడా బార్లు తెరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బెల్ట్ షాపుల కంట్రోల్ చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక్కొక్క మద్యం షాపు నుంచి 4-5 బెల్ట్ షాపులను అనుబంధంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క బెల్ట్ షాపులు 25,000 నుంచి 50,000 రూపాయలు డిపాజిట్ తో అనఫిషియల్ గా పర్మిషన్ తీసుకొని మరి నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైన్ షాపుల నిర్వహణలో కానీ బార్ల నిర్వహణలో తమ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు వాటి జోలికి వెళ్ళొద్దు అని పదే చంద్రబాబు నాయుడు గట్టిగా వారిస్తున్నప్పటికీ ఎక్కడ తగ్గడం లేదు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కొంత అయితే బయట వేలంలో దక్కించుకున్నటువంటి వాళ్ళు కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. సో మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడున్నటువంటి పాలసీ ప్రకారం మద్యం షాపు దగ్గర ఎవరు కూడా బయట నిలబడి మద్యాన్ని సేవించకూడదు, కొనుక్కొని నేరుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటది. కానీ యథేచ్ఛగా మద్యం షాపుల వెనక వైపునో పక్క వైపునో రూములు ఏర్పాటు చేసి అక్కడే సిట్టింగ్ ఏర్పాటు చేసి పర్మిట్ రూములు లెక్క నడుపుతూ ఉన్నారు. నిజానికి పర్మిట్ రూములు నడపాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ పర్మిషన్ ఇస్తుంది, వాటి కోసం టెండర్లు పిలుస్తుంది. అలాంటి టెండర్ల ప్రక్రియ ఇప్పుడు అసలు లేదు. పర్మిట్ రూముల పర్మిషన్స్ లేవు రాష్ట్రంలో. కానీ ప్రతి వైన్ షాప్ దగ్గర పక్కనే ఇలాంటి షాపులను పర్మిట్ రూములను ఏర్పాటు చేసి అక్కడే తాగిన వారికి తాగినంత అంటూ మద్యాన్ని విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తంగా కూడా యథేచ్ఛగా ఎప్పుడు కాబట్టి అప్పుడు 24 అవర్స్ మద్యం అందుబాటులో దొరుకుతూ ఉందంటే ప్రజలు మాత్రం దీని మీద చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మద్యం క్వాలిటీ లేక మద్యం ప్రియులు ప్రాణాలను సైతం పోగొట్టుకున్న పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా గట్టి చర్యలు తీసుకుంటుంది. అంటే మద్యం క్వాలిటీని పెంచినామన్న పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరికే విధంగా అందుబాటులో ఉంచడం వల్ల చాలా మంది తాగి రోగాల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్సైజ్ శాఖ దీనిపైన పట్టు సాధించాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ రాజకీయ ఒత్తిళ్లతో అలాగే మామూళ్లకు అలవాటు పడి మద్యం షాపులకు ఇట్టే వెళ్లడం లేదు, వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అక్కడ.
రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.